నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? ప్రేక్షకులు కూడా బాగున్నారు అనుకుంటా. ఉగాది అయింది, ఇంకా పండుగలు అయ్యాయి అన్నీను. ఇంకా పండుగలు రామనవమి వస్తుంది కదా, ఒకటి తర్వాత ఒకటి ఇంకా పండుగలు, పెళ్లిళ్ళ సీజన్. పెళ్లిళ్ళ సీజన్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎలానో చాలా మందికి మ్యారేజ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా. అవును. సో ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి ఎఫర్మేషన్స్ పెట్టుకుంటే బెటర్ అంటారు మ్యామ్? అదే ఏదైనా సరే, మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మాట్లాడుకున్నాం. అవును. ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలుసు. దట్స్ ఫస్ట్ పాయింట్. వాళ్ళకి ఏం కావాలో కావాల్సింది బలంగా నమ్మితే యూనివర్స్ ఇస్తుంది. అదే మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం. అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. బట్ యూజువల్ గా ఏంటంటే అఫర్మేషన్స్ ఎలాంటివి కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏంటి, తర్వాత ఇప్పుడు నీకు కావాల్సింది నీకు యూనివర్స్ ఇస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన యూనివర్స్ నే ఒక ఎలిఫెంట్ కోరుకున్నావు అనుకుందాం. ఎలిఫెంట్ కావాలి, నాకు చాలా ఇష్టం అని. కానీ నువ్వు దాన్ని మొయ్యగలవా? పెంచగలవా? పోషించగలవా? జాగ్రత్తగా చూసుకోగలవా? అక్కడ ఏ వస్తుంది? అక్కడ స్తోమత అనేది వస్తుంది. అంటే నీకు నువ్వు ఎంత బలంగా నమ్మినా కూడా కొన్నిసార్లు యూనివర్స్ ఏమో నీకు కావాల్సింది కాకుండా నీకు ఇంకా మంచిది ఇవ్వాలి అని చూసే మనం దేవుడు అంటాం, మన యూనివర్స్ అనుకోవచ్చు. మన ఏదైనా సరే, మన ఎనర్జీ అనుకుందాం, యూనివర్సల్ ఎనర్జీ అనుకుందాం, ఆర్ యూనివర్స్ జ్యూస్ అనుకుందాం. బట్ జనరల్ గా ఆ గ్యాప్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీ కన్ఫ్యూజన్ అంతా ఏంటంటే క్లారిఫై చేయడానికి. అంటే నేను చెప్పేది ఏంటి, ఇక్కడ క్లారిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా ఈజీగా వస్తుంది. సింపుల్. క్లారిటీ ఉంటే ఏంటి, నమ్మకం అనేది వస్తుంది. నమ్మకం ఉందంటే నీకు బిలీఫ్ అంటే స్ట్రాంగ్ థాట్ అవుతుంది. అంటే ఏంటంటే అన్నిటికన్నా బలమైన ఒక థాట్ అవుతుంది. సో ఆ థాట్ ఏంటంటే ఈజీగా నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. ఇదంతా ఏంటి, మన లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుకునేది జనరల్ గా మనం చూసాము అంటే మన థాట్సే మన యూనివర్స్. అంటే ఏంటి, మన లోపల ఏం థాట్స్ ఉన్నాయో అదే మనకి ప్రతిబింబిస్తుంది. అంటే మన లైఫ్ అలా ఉంటుంది అనేది లెక్క. థాట్స్ కన్నా ఎక్కువ కన్ఫ్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. సేమ్ అంటే కన్ఫ్యూషన్ అంటే ఏంటి, క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూషన్. సో క్లారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ నీకు తప్పక బ్రహ్మాండం బదులై నీకు ఏం కావాలో అది ఇస్తుంది. ఏదైనా సరే, దర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెనాట్ హ్యావ్, విచ్ యూ కెనాట్ విష్ ఫర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అలౌద్దీన్ జీనీ లాగా అనమాట. జీనీకి ఏంటంటే మనం ఒకటి చెప్తే తీసుకొచ్చి ఇచ్చేటట్టు, కానీ దానికి టైం గ్యాప్ అనేది ఉంది, టైం లాగ్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నీ కన్ఫ్యూజన్ లేకపోతే కన్ఫ్యూజ్ స్టేట్ మూలానే ఉంటుంది. మ్యారేజ్ కి కాలంలో మనం చాలా చూస్తున్నాము. యాక్చువల్ గాను బ్రేక్ అవుతున్నాయి. అంటే ఏంటి, కన్ఫ్యూషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్. అందుకనే నేను ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చా, నీకు కావాల్సింది నీకు తెలుసు, నేను అడ్జస్ట్ అవ్వను అంటే ఎట్లా. ఇప్పుడు ఇందాక ఎలిఫెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా. అంటే ఏంటి, ఎలిఫెంట్ని నేను పోషించాలి, దాన్ని ఎత్తాలి, దానికి రుద్దాలి, నీళ్లు ఇవ్వాలి, అంటే స్నానం చేయించాలి అనుకుందాం, కాసేపు స్నానం చేపియాలి. దానికి పెద్ద ల్యాండ్ ఉండాలి, దానికి మళ్ళీ చైన్స్ కావాలి, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎంత పెద్దది, మనకన్నా ఎంత పెద్దది, అసలు ఎలా ఉంచుకుంటాం, ఎలా చేస్తాము, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే కదా తీసుకోవాలి. సో ఓకే, తీసుకున్నావు, నీకు కావాలనుకున్నావు, నువ్వు విష్ చేసుకున్నావు, అంటే నీ డిజైర్ అది నువ్వు తీసుకున్నావు. కానీ దాన్ని ఎలా చూసుకోవాలి, అపురూపంగా చూసుకోవాలి. కరెక్ట్. అంటే జాగ్రత్తగా ఉండి పెంచడం అనేది జరగాలి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. అలాగే మ్యారేజ్ అయినప్పుడు లేకపోతే మ్యారేజ్ దీంట్లో నాకు ఇలాంటి పార్ట్నర్ కావాలి అని నువ్వు ఎప్పుడు అడిగినప్పుడు యూనివర్స్ తప్పక ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నువ్వు చూసుకోవాలి. అంటే ఏంటి, గొడవలు రాకుండా ఉంటాయా? వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉన్నప్పుడే వస్తూ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అనుకుందాం, సో వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ నువ్వు అవ్వగలవా వాళ్ళతో అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక రిలేషన్ లో అడ్జస్ట్మెంట్ అవసరం అంటారు? తప్పక ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు ఉండదు అంటే వెన్ యూ లవ్ ఈచ్ అదర్. అది చాలా కష్టం ఈ కాలంలో. అంటే సోల్మేట్ మనం మాట్లాడుకోవాలి. అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఎంత లవ్ ఉన్నా ఒక రిలేషన్ లో ఉండాలంటే అడ్జస్ట్ ఎందుకు అవ్వాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అడ్జస్ట్మెంట్ విషయం గురించి అడిగావు కదా, అడ్జస్ట్ అవ్వవలసిందే. ఎందుకంటే ఎప్పుడు మనకే ఎప్పుడు ఒకలా ఉండలేము. అవును. సో ఇప్పుడు ఉన్నట్టు ఈ క్షణం ఉన్నట్టు
ఐదు నిమిషాల తర్వాత అలాగే ఉండలేము. అదే థాట్ ప్రాసెస్ ఉండదు. ఎవ్రీ టైం మనం ఇవాల్వ్ అవుతున్నాం అంటే మనం బెటర్ అవుతున్నాం. చాలా ఏంటంటే థాట్స్ వస్తూ ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి, వర్క్ టెన్షన్ ఉంటుంది, అట్లాగా రిలేషన్షిప్ టెన్షన్ ఉంటుంది, మనీ టెన్షన్ ఉంటుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పిల్లల టెన్షన్ ఉంటుంది, బోల్డ్ అని టెన్షన్స్ ఉంటాయి. మ్యారేజ్ వరకు నేను చెప్పట్లే, అందరికీ ఇది కామన్. సో జనరల్ గా మ్యారేజ్ లో కూడా నువ్వే అలా ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఎందుకు అలా ఉండకూడదు? సింపుల్. మనకే తెలియదు, మనం ఈ క్షణంలో ఇలా ఉన్నాం, నెక్స్ట్ క్షణంలో ఎలా ఉంటాం మనకేం తెలుసు. సో అడ్జస్ట్మెంట్ అనేది అసలు ఆ థాట్ అనేది అడ్జస్ట్ అనే థాటే రాకూడదు. ఎలా ఉంటే అలా చేసుకుని వెళ్తూ ఉండాలి, రిలేషన్షిప్ ని కాపాడుకో. ఓకే. సో అది అడ్జస్ట్మెంట్ కింద మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే తప్పదు. ఇంకా అడ్జస్ట్మెంట్ అనే ఇష్యూే ఉండకూడదు అక్కడ. కంపాటబిలిటీ పెంచుకుని వెళ్ళిపోతూ ఉండాలి. అంటే ఏంటి కంపాటబిలిటీ ఎప్పుడు పెంచుకుంటాం? ఎక్కువ రోజులు మనం గడిపినప్పుడే కంపాటబిలిటీ పెంచుకున్నాం. ఈ కాలంలో మనం చూస్తున్నాం మ్యారేజెస్ 1 month అయిన తర్వాత బ్రేక్ అయిపోతున్నాయి. 1 month ఏంటి 10 days, 1 day లో కూడా బ్రేక్ ఉన్నాయి. ఉత్తనే పెళ్లి చేస్తారు, ఇది అనల్ అయిపోయింది అని చెప్పేసి కూర్చుంటున్నారు. సో అలా కుదరదు కదా. సో యూనివర్స్ ఎప్పుడు ఏమిస్తుంది నీకు? నువ్వు కోరుకున్నది ఇస్తుంది. దానికి ఏం కావాలి? నీకు క్లారిటీ కావాలి, అంటే కన్ఫ్యూషన్ ఉండకూడదు. సో కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ స్టేటే అదే నీకు కనిపిస్తుంది, ఎందుకంటే నువ్వే నీ రిఫ్లెక్షన్. నీ లైఫ్ ఏంటి, నీ థాట్స్ ఏ ఉన్నాయో దాని రిఫ్లెక్షనే నీ లైఫ్ బేసికలీ. సో ఎప్పటికైనా సరే మంచి థాట్స్ కల్టివేట్ చేయమని అందుకనే చెప్తూ ఉంటాం. సో మ్యారేజ్లో ఇంకా మంచి థాట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ ఏరియాస్ కానీ డిఫరెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళు. అంటే ఏంటి, పెరిగిన వాతావరణమే డిఫరెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఓకే సేమ్ సిటీలో ఉన్నా కూడా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటాయి, డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీని బట్టి మనకు వస్తూ ఉంటుంది. సో ఇదివరకు ఏం చేసేవారు, ఒక ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు వాళ్ళది పాటించేవాళ్ళు. సో దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ యాజ్ సచ్. నేను ఇది పాటిస్తా అది పాటిస్తాను అనేవాళ్ళు కాదు. సో ఒకటి పాటించినప్పుడు క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ఏదైనా అవ్వచ్చు, నీ ఉద్దేశాలు పాటించవచ్చు, లేకపోతే యువతల వాళ్ళ ఉద్దేశాలు. ఇప్పుడు కంపాటబిలిటీ పెంచుకోవాలి అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ మన రిలీజన్ లో, ఏ రిలీజన్ లో అయినా చాలా స్ట్రాంగ్. సో ఆ బిలీఫ్ సిస్టమ్ ని మించుకుని మన రిలేషన్షిప్ ని కాపాడుకోవాలి అంటే కనుక తప్పక కంపాటబిలిటీ పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటారు అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడుకోవాలి, ఏదైనా నెగటివ్ థాట్ వస్తే బయటికి చెప్పి తెలియపరచాలి, ఇది ఇలా ఉంది అని. ఎప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పుకునేది ఏంటంటే, ఈవెన్ నెగటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని అక్నాలెడ్జ్ చేయమంటాం. అది వస్తుంది, థాట్స్ వస్తాయి. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలని ఎవరు చెప్పట్లే, ఉండలేరు కూడా ఎవరు. సిచ్యువేషన్ బట్టి మారుతూనే ఉంటుంది. సో చాలా క్వైట్ గా ఉన్న అమ్మాయి సడన్ గా అరుస్తుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి, సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందో, వాళ్ళ మైండ్ ప్రెషర్ ఎలా ఉందో ఇవన్నీ చూసుకుని, ఆ టెన్షన్స్ ఎలా ఉన్నాయో, ఎక్కడ టెన్షన్స్ ఉన్నాయో అవి చూసిన బట్టి ఆ మాట తీరు కానీ, లేకపోతే మాట్లాడడం కానీ, యువతల వాడిని దూషించడం కానీ, లేకపోతే యువతల వాళ్ళ మీద బాండాలు వేయడం, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే, ఇట్ ఈస్ బికాస్ ఎవ్రీ డే యు ఆర్ ఇవాల్వింగ్ యువర్ సెల్ఫ్. అందుకనే మనం పాజిటివ్ గా థింక్ చేయమని చెప్తాం. సో ఇన్ రిలేషన్షిప్ ఈ ఇవాల్వ్మెంట్ ఉంటుంది, అంటే ఇంకా పెరుగుతున్నాం మనం, మన థాట్ ప్రాసెస్ ఇవాల్వ్ అవుతుంది. అన్నీ అవుతున్నప్పుడు దాన్ని బయటికి చెప్పుకోవాలి. అంటే నెగటివ్ థాట్ వచ్చినా కూడా, నాకు ఇది నచ్చలేదని చెప్పడానికి ఎంతసేపు, నీకు నచ్చింది అని చెప్పినప్పుడు నచ్చలేదని చెప్పడానికి, నచ్చిందని చెప్పినప్పుడు తీసుకునే వే ఉంటుంది, కానీ నచ్చలేదని చెప్తే కొంతమంది తీసుకోలేరు కదా. అది ముందే మాట్లాడుకోవాలి అంతే. ఈ కాలంలో అవన్నీ లేవు, ఇదివరకు నువ్వు చెప్పేవి ఇదివరకు కాలంలో. ఈ కాలంలో అలాంటివన్నీ లేదు, బికాస్ ఫ్యామిలీ ఇంటర్ఫిరెన్స్ కూడా లేదు. ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒక 4 మాటలు మాట్లాడేవారు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఇద్దరే మాట్లాడుకోవాల్సింది. అది కూడా ఏంటి, కలిసి ఉండేది ఎంతసేపు, మోస్ట్ ఆఫ్ ద టైం బయటే ఉంటున్నారు. కలిసి ఉండేది చాలా తక్కువ టైం, ఓన్లీ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే పిల్లలతో స్పెండ్ చేయాలి అంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకుందాం, అవ్వాలన్న వాళ్ళు కూడా స్పెండ్ చేయడం ఎంత టైం, చాలా తక్కువ టైం ఈ కాలంలో. లేకపోతే బయటికి వెళ్ళి స్పెండ్ చేద్దాము, వేరే ఊరికి వెళ్దాము, టూరిస్ట్ కింద వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు స్పెండ్ చేస్తారు, చాలా తక్కువ. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం తక్కువ, అదే ఉద్యోగాల్లో స్పెండ్ చేయడం ఎక్కువ అయిపోయింది. కానీ మ్యారేజ్ లో ఇప్పుడు అఫర్మేషన్స్ అంటే మాత్రం తప్పక ఏంటంటే, ఫస్ట్ లవ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి.
అంటే ఏంటి, నాకు ఆయన నచ్చారు అందుకనే పెళ్లి చేసుకున్నాను అంటే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోమని చెప్పడం, ఓకే. అంతే కదా. సో నీకు నచ్చితేనే పెళ్లి చేసుకున్నావు నువ్వు, నేను ఇప్పుడు విడిచిపెట్టి వెళ్తానంటే అర్థం ఏంటి. సో అఫర్మేషన్ ఎలా ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్, దాని తర్వాత పక్క వాళ్ళ మీద కొద్ది గొప్ప నమ్మకం ఉండాలి. వాళ్ళు మారుతారు, నేను మార్చగలను అనే నమ్మకం ఉండాలి. నాకు కావాల్సినట్టు మలుచుకుంటాను అన్న నమ్మకం ఉండాలి. చాలా మూవీస్ లో కూడా మనం చూస్తూ ఉంటాం, మనం మార్చుకోగలం అని చెప్తూ ఉంటాం. సో పేషెంట్ గా ఉండడం అనేది నెక్స్ట్ స్టెప్. ఇవి రెండు లేకుండా నువ్వు అఫర్మేషన్ చేసినా పని చేయవు. ఎందుకు? బికాస్ నీకు ఫీలింగ్ లేదు అందులో. అంటే అఫర్మేషన్ మీద ఫీలింగ్ ఉంటేనే అది యూనివర్స్ కి చెప్పగలం. ఫీలింగ్ లేనిది ఎలాగా చెప్పగలం అంటే జస్ట్ ఒక వర్డ్ అంతే. సో నేను మా హస్బెండ్ వీఆర్ ఎ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అందాం, అదొక అఫర్మేషన్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఈచ్ అదర్, మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది అనుకుందాం. వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్, ఇలాంటివన్నీ. అండ్ ద అండర్స్టాండింగ్ ఇస్ వెరీ గుడ్ అనుకుందాం కాసేపు. కంపాటబిలిటీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనుకుందాం. కానీ అక్కడ నిజమైన విషయం కంపాటబిలిటీ లేదనుకుందాం. అది నీ మైండ్కి ఎలా తట్టదు, ఎప్పుడు చూసినా నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో నువ్వు చెప్పేది ఏంటి, నెగిటివ్ గా యూనివర్స్ అర్థం చేసుకుంటుంది, అదే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి, బిలీఫ్ అనేది తెచ్చుకోవాలి, నమ్మకం తెచ్చుకోవాలి. సో ఇదేం మీద నమ్మకం, నీ పరిస్థితి మీద అది మారుతుంది అనే నమ్మకం తెచ్చినప్పుడు అఫర్మేషన్ చేస్తేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంటే ఏంటి, ఉత్తిని అఫర్మేషన్ చెప్పడం అనేది ఇట్ ఇస్ ఓన్లీ ఎ లాంగ్వేజ్. యూఆర్ జస్ట్ సేయింగ్ దట్ we are good together, that's it. I want to stay with him for 50 years అనుకుందాం, ఎంతమంది చెప్తారు పెళ్ళిలో. We have so much compatibility, I want to spend my life with my partner అనుకుందాం, that is an affirmation. I will spend my lifetime with my partner అనుకుందాం కాసేపు, so that's an affirmation. కానీ అది రియల్గా అది కేస్ అవ్వనప్పుడు, అంటే if there is some problem which she is not liking his behavior or her behavior, కొన్ని ఏమో నచ్చట్లే, కొన్ని బిలీఫ్స్ నచ్చట్లే, కొన్ని పద్ధతులు నచ్చట్లేదు అన్నప్పుడు అది నిజం అవ్వదు. సో అందుకనే బ్రేక్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. దానికి ఫస్ట్ ఏం చేయాలి, బిలీఫ్ అనేది పెంచుకోవాలి. దానికి ఏం చేయాలి, మాట్లాడుకోవాలి. అంటే నాకు నచ్చట్లేదు అని చెప్పాలి. అక్కడ నువ్వు ఇలా చేసినావు నాకు నచ్చట్లేదంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. మనం అడ్జస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అంటే మ్యామ్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక అమ్మాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ కి ఒప్పుకోలేదు, ఒప్పుకున్నా సరే ప్రెసెంట్ ఇప్పుడు చేయగలదు, కానీ లైఫ్ టైం అదే రిపీటెడ్ గా చేయాలంటే కష్టం, చాలా కష్టం. దాని వల్ల కూడా అమ్మాయి ఎన్ని ఎఫర్మేషన్స్ పెట్టుకున్నా వేస్టే. తను ఫస్ట్ ఒప్పుకుంది కదా, మరి దేని మీద వై షీ హాడ్ టు అగ్రీ. ఓకే, ఇప్పుడు ప్రెషర్ అవ్వచ్చు, ఇప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎంతకాలం ఉంటుంది ఓపిక. సో అక్కడ కంపాటబిలిటీ లేదు, అడ్జస్ట్ అవ్వలేకపోతుంది, ఇంకోళ్ళతో ఒక రూమ్ లో ఉండలేకపోతుంది, అంటే ఒక ఇంట్లో ఉండలేకపోతుంది. అంటే ఇదివరకు అయితే ఏంటంటే ఫ్యామిలీ ప్రైడ్ అది ఉండేది, మనకి చెప్పుకునేవాళ్ళు, ఫ్యామిలీ మూలాన్ని ఉండేవాళ్ళు. ఈ కాలంలో అలాంటివి లేవు కదా, రెస్ట్రిక్షన్స్ లేవు, ఎవరు ప్రెషర్ పెట్టరు. ఇదివరకు ఫ్యామిలీ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది, ఉండాలి, ఇంకా చేయాలి, ఒకసారి పెళ్లి చేసుకుంటే ఒకరితోనే ఉండాలి, ఇలాంటివి ఉండే. ఇప్పుడు ఏంటి, డైవర్స్ అంటే ఒక 2 నిమిషాల్లో వెళ్ళి తీసుకున్నారు, సింపుల్ గా వెళ్ళి వచ్చేస్తున్నారు. సో దానికి ఏంటంటే వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. బట్ ఫస్ట్ ఆ ఆప్షన్ తీసుకునే ముందు ఈవెన్ కోర్ట్ కూడా చెప్తుంది, ఏం చెప్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది. 6 నెలలు కలిసి ఉండండి, దాని తర్వాత కూడా మీరు ఇలాగే ఉంటే ప్లీజ్ విడిపోవచ్చు, మేము డైవర్స్ గ్రాంట్ చేస్తాం అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది, బికాజ్ ఒక ఛాన్స్ ఇస్తాం. ఏదైనా సరే లైఫ్ కూడా మనకి ఛాన్సెస్ చాలా ఇస్తుంది. సో ఈ రోగం వచ్చినప్పుడైనా సరే మనం బాగుపడి పైకి వస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కింద పడిపోయిన వాళ్ళు లేస్తూ ఉంటాం, అంటే ఫైనాన్షియల్ గా కూడా. సో లైఫ్ ఆల్సో గివ్ ఛాన్సెస్, అంటే యూనివర్స్ గివ్స్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. అదే మనకి పేషెంట్ గా ఉండి కొంచెం ముందుకెళ్తే కనుక అండర్స్టాండింగ్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి లేకపోతే యూకేజీ నుంచి ఫ్రెండ్స్ అనుకుందాం, వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇంకోళ్ళు మధ్యలో వస్తే వాళ్ళకి అంత తెలియదు, అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అవన్నీ తెలియవు. సో ఏదైనా సరే కొంతవరకు, అంటే టైం ట్రావెల్ చేసినప్పుడు, కొంత టైం ట్రావెల్ లెట్స్ సే 5 years or 6 years అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళది అర్థం అవుతుంది అసలు ఏంటి అనేది. సో మరీ ఏంటంటే చెడ్డవాడు, నన్ను కొడుతున్నాడు, తాగేసి ఇచ్చేస్తున్నాడు అంటే అది డిఫరెంట్ మ్యాటర్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్ట్రీమ్ కదా, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏంటంటే మామూలు మ్యారేజ్, అంటే ఇద్దరు
ఉద్యోగాలు చేసుకుంటూ మామూలుగా పైకి వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి అంటే జనరల్గా నువ్వు అఫర్మేషన్స్ అడిగావు కనుక. సో ఇవన్నీ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్. ఫస్ట్ ఏంటంటే మనం చూసామంటే ఎంఎన్సీలో పెళ్లిళ్ళు చేసేసుకుంటారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. ఆఫీస్లో ఉన్నట్టు ఇంట్లో ఉండరు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా ఎందుకు పిల్లలు స్కూల్లో ఉన్నట్టు ఇంట్లో ఉంటారా, ఇంట్లో ఉన్నట్టు స్కూల్లో ఉంటారా? సో అది యాక్సెప్ట్ చేయాలి కదా. మనమే ఉండం అట్లాగా, ఎవరో ఉండం అట్లాగా. సో యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. ఫస్ట్ అక్నాలెడ్జ్ చేస్తే ముందుకెళ్ళడం అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడు నువ్వు అక్నాలెడ్జ్ చేయకుండా ఏమి చేయకుండా నీలో నువ్వే గాబరా పడిపోయి చాలా ఏంటంటే ప్రెషర్ పెట్టేసుకుని డిప్రెషన్లోకి ఎప్పుడు వెళ్తావో ఏమీ అవ్వదు. ఎందుకంటే అంతవరకు వెళ్ళకూడదని చెప్పడానికి, భయపెట్టడానికి కాదు. సో ఫస్టే నీకు ఈ థాట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా నువ్వు అక్నాలెడ్జ్ చేసేసి ముందు వాళ్ళతో మాట్లాడేసుకుంటే ఏటో తేలిపోతుంది. ఎస్ అయితే ఎస్, నో అంటే నువ్వు, అంతకన్నా ఏముంటుంది అందులో. గొడవలు అయితే అవుతాయి. మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడే కన్నా ముందే ఇది ఈజీ కదా. సో ఎప్పటికైనా సరే అఫర్మేషన్ మనకు సోల్మేట్ కావాలంటే ఐ అట్రాక్ట్ మై సోల్మేట్ అని చెప్పి కంటిన్యూస్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను అఫర్మేషన్ చెప్పాను, చేస్తారు చాలా మంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారు, చేస్తారు, వాళ్ళు అట్రాక్ట్ చేయరు, అవ్వదు. ఎందుకంటే నీ మెంటల్ స్థితి పత్తి, స్టేటస్ పత్తి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ క్లారిటీ ఏం కావాలి సోల్మేట్ లో నీకు తెలియనప్పుడు ఎలా పంపిస్తుంది. ఇప్పుడు ఒక ఎలిఫెంట్ అడిగావు, ఎగ్జాంపుల్ చెప్పాను, సరే ఒక డాగ్ క్యాట్ ను పెంచుకుంటున్నావు, ఎలాంటి డాగ్ ఎలాంటి క్యాట్ అనేది తెలుస్తుంది కదా. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్న మ్యారేజ్ కని కాదు, జనరల్ గా చెప్పేది ఇది. సో ఎలాంటి డాగ్ కావాలి, నాకు ఒక బ్రాండ్ చెప్పుకోవచ్చు, దానికి ఇవి ఉండాలని చెప్పుకోవచ్చు, ఇంకోటి సరే వద్దు, ఇవన్నీ వద్దు, ఒక చీర అనుకుందాం. చీర కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ కలర్ కావాలనుకుంటారు, జరీ ఉండాలనుకుంటారు, అంటే కావాలన్నవాళ్ళు, అరే సరీ సిల్వరా గోల్డా, ఇలాంటివి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో అలాగే ఏంటంటే మగవాళ్ళకి ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయి. సో బేసికల్గా నీకు మ్యారిటల్ లైఫ్ బాగుండాలి అంటే తప్పక కంపాటబిలిటీ అనేది ఉండాలి. కంపాటబిలిటీ రావాలి అంటే నీకు క్లారిటీ రావాలి. దాంట్లో ఇంటర్లింక్ అనమాట అది. సో నీ క్లారిటీగా నాకు ఇలాగే ఉండాలి అంటే ఎంత కష్టం వచ్చినా ముందుకెళ్తావు. కష్టం రాని లైఫ్ ఏది. మ్యారిటల్ రిలేషన్షిప్ లో కూడా కష్టపడాలి, అది నెట్టుకుంటూ రావాలి. అడ్జస్ట్మెంట్ లో కూడా తప్పక అంటే సాగరం అనే చెప్పారు, అందుకని సంసార సాగరం అన్నారు. సో అంతే, ఎంత లోతు ఉంటుందో ఎవరికి తెలియదు, ఎన్ని అలలు వస్తాయి, ఎవరు కొట్టుకుపోతారు, ఏమవుతుంది ఏమి తెలియదు. సో బేసికల్గా వీ హ్యావ్ టు టేక్ వన్ డే, అంటే ఈ రోజు ఉన్నట్టు నెక్స్ట్ డే ఉండదు, అది ఫస్ట్. సెకండ్ థింగ్ అంటే క్లారిటీ. నాకు ఎవరైనా సరే ఏమైనా సరే ఈ పార్ట్నర్తోనే ఉంటాను అనే క్లారిటీ ఉంటాయి. అంటే లోపాలు అనేవి అందరిలోనూ ఉంటాయి, లోపాలు లేని మనిషి ఎవరు, అందరిలోనూ ఉంటాయి. అది అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ తప్ప నేనేమో వెళ్ళిపోతాను అనడం అనేది, అంటే డైవర్స్ తీసుకుంటా అనడం అనేది తప్ప, కరెక్ట్ కాదు. జనరల్ గా అఫర్మేషన్ అంటే కనుక ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మ్యారీడ్ లైఫ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్ పార్ట్నర్. నా పార్ట్నర్ బాగా అర్థం చేసుకుని ముందుకెళ్తున్నాము, ఈ పార్ట్నర్ తోనే నేను లైఫ్ లాంగ్ ఉంటాను, కష్టమైనా నష్టమైనా ఈ పార్ట్నర్ తోనే. ఇవే అఫర్మేషన్స్. ఇవన్నీ ఏంటి, మన మంత్రాలు, పెళ్లి మంత్రాల్లో ఉన్నవి, అవి అఫర్మేషన్స్. పంచభూతాల ముందు మనం పెళ్లి చేసుకుంటాం. అంటే కొంతమందికి లవ్ లో ఉన్నప్పుడు ఒక ఎఫర్మేషన్ ఉంటుంది కానీ అడ్జస్ట్ అవుతామని, ఆఫ్టర్ ఒక మ్యారేజ్ చేసుకుంటాం అన్న తర్వాత ఉండదు, మ్యారేజ్ అయిన తర్వాత చాలా మందికి ఉండదు. నువ్వు కరెక్ట్ చెప్పావు. ఎందుకు ఉండదు అంటే బికాస్ అది అధికారం వస్తుంది. అవును, అధికారం వచ్చినప్పుడు ఏంటంటే పెత్తనం చలాయిద్దాం అనే ఒక ఇది ఉంటుంది. అంటే నేనేం చెప్పినా అది రైట్, వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే అనే మెంటల్ స్టేట్ వస్తుంది. అంటే ఏంటంటే ఇద్దరం కలిసే ఉంటాము అని తెలుసుకోవడం వల్ల. ఇదివరకు బిఫోర్ లవ్ లో ఉన్నప్పుడు కలిసి ఉంటారు కదా ఎక్కువ. సో ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అధికారం కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. సో నువ్వు చెప్పింది చేయాలి, నేనేమో ఒకళ్ళ కింద, నువ్వేమో ఇంకోళ్ళ కింద, కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. అంటే పెత్తనం చలాయించడం, నాది పై చేయి అంటే నీది పై చేయి కైండ్ ఆఫ్ థింగ్ అవుతుంది. అందులో ఇప్పుడు సంపాదించుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. సో ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళది, లేకపోతే ఎవరు ఆస్తి ఎక్కువ ఉంటే వాళ్ళది జనరల్ గా. అందులో ఇప్పుడు పేరెంట్స్ ఇంటర్ఫేర్ అవడానికి లేదు, ఏది ఇంటర్ఫేర్ దేనికి లేదు. పిల్లలు పెంచే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు చూసామంటే ఆడపిల్లలకి కూడా ఏంటంటే షార్ట్స్ వేసుకుని ఇంట్లో కూడా షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటారు. అవును. సో మన పద్ధతి అని మాట్లాడుకోవడానికి లేదు అసలు లేదు. ఇక్కడ. సో జనరల్ గా చూసాము అంటే ఎప్పటికైనా సరే ఈ అఫర్మేషన్ చేసుకోవడం మంచిదే కానీ ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోమని చెప్తాను నేను. ఎందుకంటే క్లారిటీ లేకుండా అఫర్మేషన్ చేసి వేస్ట్. మన మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడుకునేది ఏంటి, మన ఫీలింగ్స్ ని మనం బయటకు వదులుతున్నాం. ఓకే. వర్డ్స్ తెలియదు. సో అందరికీ ఆలోచనలు ఉంటాయి చాలా, కొంతమంది ఇక్కడ ప్రిపేర్ అవుతారు, అడ్జస్ట్ అవుతాను నేను. కానీ అవరు ఇక్కడ ప్రిపేర్ అవ్వరు. ఏదో ఒక దాంట్లో లోపం కనిపిస్తూనే ఉంటుంది, రోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా నేను బయటకు వెళ్ళాను, సండే లంచ్కి వెళ్ళినప్పుడు చిన్న బేబీ 2 months బేబీని తీసుకుని బయటకు వచ్చేస్తారు లంచ్ కి. ఓకే. ఇది వరకు ఎంత బాలింతరాలు అని చెప్పేసి ఎంత స్ట్రిక్ట్ 6 గా months వరకు. స్ట్రిక్ట్ గా అది భోజనాలు పెట్టి ఇంట్లో స్ట్రిక్ట్ గా చేసేవాళ్ళు. హెల్త్ కూడా బాగుండేది. అవును. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలతో పాటు బయటకు వచ్చేయడం, ఆ పిల్లలకి ఇది అలవాటు అవ్వడం. అవును. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎగ్జాంపుల్. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళు బయట వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు, మనకి సంబంధం లేదు. అవును. బట్ జనరల్ గా పెద్దలు లేకుండా ఉన్నప్పుడు, ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుంది. అదొకటి కాకుండా ఇద్దరు సంపాదిస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే నాకు జాతకానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పున్నారు, ఎవ్రీ వీక్ బయటికి వెళ్ళాలి భోజనానికి. ఓకే. డబ్బు ఖర్చు కదా. సో యూజువల్ గా బాయ్స్ అంటే ఆల్మోస్ట్ టీయర్స్ లో ఉంటారు. బికాస్ అటు ఈఎంఐస్ కట్టుకోవాలి, పిల్లలు చదువులు చెప్పుకోవాలి, అవును. ఇల్లు గడవాలి, ఇంట్లో ఏమో వంటలు చేయరు వీళ్ళు, నేనేమో ఖాళీగా కూర్చుంటానేసి సీరియల్ చూస్తానంటూ ఉంటారు. అవును. సో ఇవన్నీ చూసేప్పటికి ఏమవుతుందంటే ఒక యుఎస్ లో ఉన్న పద్ధతి లాగా, యుఎస్ కానీ మనకి ఫారిన్ యూకే పద్ధతులు అలా వస్తుంది. పోనీ వీళ్ళు పనులు చేస్తే పర్వాలేదు, ఒక పిల్లాడిన కనేసిన తర్వాత అంతే. ఆ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది. అందుకే నేను అడిగిన దానికి ఆన్సర్ ఇది. సో ఆ రిలేషన్షిప్ కూడా అలాగే ఉంటుంది అనమాట. మళ్ళీ పిల్లల సంగతి మనం ఎత్తాము అంటే ఇది ఇలాగే ఉండాలి, అది అలా ఉండకూడదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇదొక ఎక్స్ట్రీమ్. అంటే ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే చాలా మంది హస్బెండ్స్ ఏమో ఆడవాళ్ళని మన చేతి కింద పెట్టుకోవాలి, మనం చెప్పిందే చేయాలి, నేను చెప్పిన చీర కట్టుకోవాలి, నేను చెప్పిన పిల్లలు కూడా అలాగే నడుచుకోవాలి, ఇలాంటివి ఉన్నాయి. బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ దేర్. బట్ ఎవరు ఎట్లాగా మారుతారో మనకి తెలియదు. అది చాలా మంది, నేను ఇంకోళ్ళు కూడా ఇలాగే జాతకంకి వచ్చిన వాళ్ళు అదే చెప్పారు, ఒకే ఒక కూతుర్ని తీసుకెళ్లి హాస్టల్లో వేస్తారు అంట. ఇంట్లో ఏమో మొగుడు వస్తే తలుపులు కూడా తీయదు, ఎవరి కీస్ వాళ్ళకు ఉంటాయి. నీకు ఈసి పెట్టి నువ్వురా, నువ్వు నాకు ఈసి పెట్టి నేను వస్తాను, సంబంధం ఏముంటుంది. సో ఎప్పటికైనా పెద్దవాళ్ళు చెప్పిందంటే ఎక్కువ చేయక్కర్లేదు, నేను వెళ్ళిపోయి ఒక స్లేవ్లా వెళ్ళి ట్రీట్ చేసేయాలని అంటలేదు. కొంతైనా అండర్స్టాండింగ్, బయటకు వెళ్ళి వచ్చి చేసే వాళ్ళకి మనకి తెలుసు ఎంత టెన్షన్లో ఉంటారు వాళ్ళు అని. కొంత చూసుకోవడం, ఎలా ఉంది వాళ్ళని అడగడంలో తప్పేంటి, పోనీ ఏం చేయక తప్పలేదు. సో మ్యారేజ్ అనేది ఎప్పటికైనా సరే కంపాటబిలిటీ ఎక్కువ అవ్వాలి అంటే దానికి పేషెన్స్ కావాలి. పేషెన్స్ కావాలి అంటే నువ్వేమో ఫస్టే నిర్ణయం తీసుకోవాలి, ఈయనతోనే ఉంటానో లేకపోతే ఇలా ఉంటే బాగుంటుందనో లేకపోతే ఇలా. దాన్ని బట్టి అఫర్మేషన్ మనం మారుస్తూ ఉంటాం అనమాట. ఒకే అఫర్మేషన్ ఎప్పటికీ అవుతూ ఉంటుంది అది. సో మనకి ఇప్పుడు పరిస్థితిని బట్టి, లైఫ్ పరిస్థితిని బట్టి అఫర్మేషన్ మారుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బెస్ట్ స్క్రైబింగ్ చేసుకోవచ్చు. ఇదివరకు ఈజిప్షియన్స్ అంటే ఏంటి, పారోస్ కానీ పెద్ద పెద్ద కింగ్స్ కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, స్క్రైబింగ్ చేసేవాళ్ళు. స్క్రైబింగ్ అంటే ఏంటి, నా ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని విజువలైజ్ చేసుకోవడం. సో స్క్రైబింగ్ అనేది చాలా ఒక మంచి ఒక టెక్నిక్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో బేసికల్గా నా ఫ్యూచర్ ఇలా ఉంటుంది ఈయనతోటి, ఇఫ్ యూ వాంట్ దిస్ గై ఆర్ దిస్ అంటే ఈ పార్ట్నర్తోనే ఉంటాను అన్నప్పుడు, ఇలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళు మారుతారు. టైం ఇవ్వాలి కొంచెం. ఇప్పుడు అదే కదా చెప్తుంటాం, మనం ఒక సీడ్ వేసాము, సీడ్ వేసే కానీ మన ప్లాంట్ వస్తుందో రాదు. ఆ సీడ్ ఎంత లోపల చీకట్లో, భూమి చీకట్లోంచి అది విరిగి దాంట్లోంచి ఒక మొక్క మొలవాలి. టైం పడుతుంది. టైం ఒకటి కాదు, ఆ చీకట్లోంచి వెళ్ళినప్పుడే ఆ వెలుతురు అనేది వస్తుంది. అంటే ఆ డార్క్నెస్ నుంచి వెళ్ళినప్పుడే మనకి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అందుకని అందరినీ ఆ ఇబ్బంది పడమని నేనేం చెప్పట్లా, నేను జనరల్గా చెప్తున్నా. అలాంటి పరిస్థితులు ఉంటాయి, వస్తాయి. లైఫ్ అన్నాక మనం ముందుకు సాగాలి. ఎక్కడ కూర్చోలేము కదా, ఒక చోట కూర్చొని నాకు ఇలా జరుగుతుందని ఏడుస్తే ఏం చేసుకుంటాం, ఏం చేయలేము అని చెప్పడానికి లేదు. అలాగే కదా ఈ కాలంలో చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ, సైకాట్రిస్ట్ని కలవడం కానీ ఇవన్నీ చాలా జరుగుతుంది. చాలా మంది అంటే బానిసలు అవడం డ్రగ్స్కి కానీ.
సిగరెట్స్ కానీ లేకపోతే తాగుడుకి కానీ ఆడవాళ్ళు కూడా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెన్, బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే షాపింగ్కి అడిక్షన్. షాపింగ్ అడిక్షన్ ఏదంటే ఇది బ్రాండెడ్ ఐటమ్ అయితే కొనేయడం. మొన్న చూసా ఎవరో చిన్నపిల్ల 2.5 lakhsకి బ్రాండెడ్ బ్యాగ్ ఉందంట. ఏంటి హ్యాండ్. సో ఇలాంటివి ఉన్నాయి, మనకి ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎవరికి మనం ఏం చెప్పలేం. మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి వాళ్ళకి కావాల్సిన ఏం కావాలని చూసుకొని దాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది, అఫర్మేషన్ అన్నమాట. నాట్ ఓన్లీ దట్, కొన్ని చెయ్యాలి. ఏంటంటే పొద్దున్న లేవగానే ఏం చేయాలి ఇవన్నీ చెప్తాం. వాళ్ళు చేయగలిగితే వాళ్ళది లైఫ్ మారుతుంది. చేయకపోతే అంతే కదా, నీకు ఆయన కావాలో లేకపోతే ఆవిడ కావాలి అన్నప్పుడు చేస్తావు, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయవు. సింపుల్. సో అఫర్మేషన్ అనేది జనరల్గా మనం మ్యారేజ్ చూసాము అంటే ఐఎమ్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ పార్ట్నర్ అనుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అది గుడ్డో బ్యాడో అది తర్వాత మాట్లాడుకోవచ్చు. బాగున్నాం మేము అని ముందుకెళ్ళడం అనేది బెటర్. అంటే ఏంటి, ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్, ఐఎమ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు నా చుట్టూ. అంటే నాకు ఏదైనా వచ్చిందన్నా కూడా నాకు ఏంటంటే ఆ నమ్మకం, నన్ను చూసుకుంటారు మా వాళ్ళు వీళ్ళు అని ఎప్పుడు అనుకుంటావో, అని తెలుగులో చెప్పాను కనుక, ఎప్పుడు అనుకుంటావో మ్యారేజ్ అనేది తప్పక సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.